అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 3వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం, వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం అవుతుందో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద గెలుస్తుందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది, అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి. అలాగే ఏమైనా వస్తే కనుక రావచ్చు, లైట్గా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్, సో అది పట్టించుకోమాకండి. కొంచెం బయట ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలాగే మర్చిపోకుండా మన వీడియోని మన కోళ్ళ మిత్రులకి, అలాగే మన కోళ్ళ మిత్రుల గ్రూపుల్లోకి షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి మర్చిపోకుండా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కనుక ముందుగా మన నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకి శ్రవణం నక్షత్రం ఉదయం 10:16 వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి తెలుపు గల డాగ్ అనేది కాకి మీద విజయించాల్సింది, కోడ్ అనేది కాకి డాగ పింగళాల మీద విజయం సాధిస్తుంది, తెలుపు గల నెమలు అనేది నలుపు గల నెమల మీద విజయం సాధిస్తుంది. సో ఇవ్వండి మనకైతే శ్రవణ నక్షత్రంలో గెలిచేబోడేవి. సో ఎవరైతే ఈరోజు నక్షత్రం పరంగా దెబ్బట అనేది వేసుకుంటారో టైమింగ్ చూసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు 2 ఉన్నాయి కాబట్టి ఈ నక్షత్రం అయితే మనకి ఉదయం 10:16 వరకు, ఆ తర్వాత నుంచి 2వ నక్షత్రం ధనిష్ట అండి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమలవన్నె కాకి అనేది ఎర్ర కాకి కోడి ఎర్ర కోడి మీద విజయం సాధిస్తుంది, పసింగల కాకి అనేది పసింగల డాగ కోడి మీద విజయం సాధిస్తుంది, కోడి అనేది నెమలవన్నె కోడి, అలాగే నలుపు వన్నె కోడి, అలాగే పసింగల డాగ్ మీద విజయం సాధిస్తుంది, డాగ్ అనేది పసింగల డాగ్ మీద విజయం సాధిస్తుంది. సో ఇవ్వండి మనకైతే ధనిష్ట నక్షత్రంలో గెలిచే ఓడేవి. సో ఎవరైతే ఈరోజు నక్షత్రం పరంగా దెబ్బట అనేది వేసుకుంటారో ఈరోజు అయితే మాత్రం టైమింగ్ చూసుకోవాలండి. ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి ఏ టైంలో ఏ నక్షత్రం నడుస్తుందో చూసుకోవాలి. ఈరోజు అయితే శ్రవణం అనేది ఉదయం 10:16 వరకు, ఆ తర్వాత నుంచి 2వ నక్షత్రం ధనిష్ట అండి. సో ఇదండి మనకైతే ఈరోజు నక్షత్రం పరంగా. సో మళ్ళీ చెబుతాను కూడా అనుకోమాకండి, బ్యాక్గ్రౌండ్లో కనుక వస్తే రావచ్చు లైట్గా డిస్టర్బెన్స్, సో అది పట్టించుకోమాకండి. అలాగే మర్చిపోకుండా మన వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే గ్రూపుల్లోకి షేర్ చేసి మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి. అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఒక్క ట్యాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి. మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి. అలాగే మన దగ్గర 100 ట్యాబ్లెట్లు వచ్చేసరికి 500 పడుతుంది, 50 ట్యాబ్లెట్లు వచ్చేసరికి 300 పడుతున్నాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే, మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించినవి. మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి. ఒక కిట్ వచ్చేసరికి 500 పడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి. ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను, మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా, కాళ్ళు పడిపోయినాయి, రెక్క జారిపోయినాయి, నడుములు జారిపోయినాయి ఉంటాయి కదా, వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీర్యం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము. సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి. ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి, సింగిల్ కిట్ వచ్చేసరికి 500 పడుతుంది. మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండిద్ది. ఒకదానికైనా అదే, 10 పెట్టుకున్నా అదే. సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి. ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి. ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉంటుందండి. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నెమల డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల డాగ, నెమల మైల, నెమల రసంగి, నెమల సేతువ, ఎర్ర నెమలి, అలాగే నెమలి ఎర్ర కక్కిరాయి, ఎర్ర పొల, ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కోడి కాకి, కోడి పింగళ, కోడి మైల, నల్ల కక్కిరాయి, నల్ల నెమలి, కోడి పూల, కోడి కాకిడాగ, నల్లబొట్ల, సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి. సో ఇవన్నీ మనకు వచ్చేసరికి తొలి జాము గెలిచేవి ఓడేవి చూపులకి. ముసుక్కు వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మనం ముసుక్కు వచ్చేసరికి నెమల డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుందండి మనకు వచ్చేసరికి తొలి జాములో. ఇంకా 2వ జాము ఉదయం పూట 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నల్ల కక్కిరాయిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జాములో కాకి పింగళ, గౌడు పిక్కల కాకి, గట్టి పింగళ, కాకి పింగళ గౌడు, కాకి నెమల గౌడు, అలాగే కాకి నెమల కక్కిరాయి, అలాగే సేతువ, కాకిపోల, కాకి నెమలి, నెమలి పూల, నెమలి పింగళ, గౌడు పిక్కల నెమలి ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక
కోడి డాగ, కోడి రసంగి, కోడి రసంగి డాగ, పండు డాగ, మిరప్పండు డాగ, కోడి నెమలి, ఎర్రనెమలి అబ్రాసు, కోడి అబ్రాసు, కోడి చూపు కాకి, కోడి నెమలి రసంగి. ఇవన్నీ ఈ జాములో చూపులు ఓడిపోతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మనం ముసుక్కు వచ్చేసరికి నల్లగక్కరం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జామ అండి. ఇది 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఈ మూడో జాములో. దీంట్లో ఇంకా మనం చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డాగ, తెల్లకక్కరాయి, పసింగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్ల బొంగల, పచ్చగాకి ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాయిడాగ పర్ల, గట్టిగాకి, డాగ పింగళ, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టిగాకి నెమలి, శుద్ధ డాగ ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయి మూడో జాములో. సో గుర్తుపెట్టుకోండి, ఈ మూడో జాములో మనకు వచ్చేసరికి ముసుక్కి కోడి నెమలు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి. కోడి చూపున్న నెమల్ని మనం వాడుకోవాలి ఈ మూడో జాములో. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము అండి. ఇది వచ్చేసరికి 1:12 నుంచి మనకు వచ్చేసరికి 3:36 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే గాజు కక్కరే కానీ, ఎర్రబొట్ల సేతువ కానీ ముసుక్కు వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. దీంట్లో మనం చూపులు గెలిచే చూసుకుంటే కనుక చింతపిక్కల డాగ, శుద్ధ డాగ, ఎర్ర కక్కరాయి, డాగ పింగళ, అలాగే ఎర్రపూల, సేతువ, కోడి పింగళ, కోడి డాగ, కోడి రసంగి, చింతపిక్కల రసంగి ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టికాకి నెమలి, గట్టికాకి డాగ, అలాగే పచ్చకాకి నెమలి, పచ్చకాకి డాగ, శుద్ధ నెమలి, 9 వెన్న కాకి నెమలి, 9 వెన్న కాకి, గట్టికాకి, పచ్చకాకి, పసింగల కాకి ఇవన్నీ ఈ జాములో చూపులు ఓడిపోతాయి. సో ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జాములో గుర్తుపెట్టుకోండి, మనం ముసుక్కు వచ్చేసరికి గాజు కక్కరాయిని కానీ, ఎర్రబొట్ల సేతువని కానీ వాడుకుంటే మనకి ఏంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి. ఇంకా ఇది వచ్చేసరికి ఐదో జాము అండి. మనకు వచ్చేసరికి ఈ జాములో మనకేంటంటే ముసుక్కు వచ్చేసరికి గట్టిగా ఆగిన కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఈ జామ వచ్చేసరికి మనకి 3:36 నుంచి 6 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడికాకి డాగ, కోడి డాగ, కోడి పచ్చకాకి, 9 వెన్న కాకి, నల్ల కుసి కలిగిన రసంగి, అలాగే నలుపుని మించిన డాగ, కోడి రసంగి డాగ ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగళ, ఎర్ర పింగళ, సేతువ, పసింగల సేతువ, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, ఎర్రబొట్ల సేతువ, గౌడ అబ్రాసు, ఎర్ర అబ్రాసు ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఐదో జాములో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే గట్టి కూసున్న కాగులు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తాం ఎక్కువ శాతం అయితే ఉంటుంది ముసుగు పందాల్లోకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆరో జామ అండి. మనకు వచ్చేసరికి ఇది 6 నుంచి రాత్రి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కాకి నెమలు కనుక వాడుకుంటే మనకు విజయం సాధిస్తానికి ఉండిద్దండి. లోపల చూపు వచ్చేసరికి కాగి చూపు ఉండాలి. నెమల్లో కాగి చూపు కలిగిన కాగి నెమలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములో ముసుక్కి విజయం సాధిస్తానికి ఉండిద్ది. ఇంకా ఆ చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి, నల్లగట్ట అబ్రాసు, నెమలి అబ్రాసు, కోడి అబ్రాసు, కోడి నెమలి, కోడికాకి నెమలి ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, శుద్ధ పింగళ, డాగ పూల, ఎర్ర కక్కిరాయి, కోడి కక్కిరాయి, కోడి రసంగి, పన్ను డాగ ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయి. సో ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ ఆరో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి మనకు విజయం సాధిస్తానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము. ఇది రాత్రిపూట 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్లు కలిగిన సేతువానండి. అంటే మనకి సేతువలో అక్కడక్కడ నల్ల చుక్కలు ఉంటాయి కదా, దాన్ని మనం ఈ జాన్లో ముసుగుకి వాడుకుంటే మనకి విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండేది. దీంట్లో మనకి చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగళ, సేతువ, పచ్చకాకి నెమలి, నల్లబూర కాకి నెమలి, అలాగే 9 వన్న కాకి, పసింగల కాకి, కాకిడాగ, పచ్చకాకిడాగ, నల్లగట్ట అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిమైల, కోడి రసంగి, కోడి డాగ, కోడి తెల్లమైల, శుద్ధ డాగ, ఎర్ర డాగ, మిరప్పండు డాగ, కోడి ఎర్రమైల, తెల్లమైల, గేరువ, అలాగే గరుడుమైల ఇవన్నీ జాములో చూపులకి ఓడిపోతాయండి. సో ఇవన్నీ మనకు వచ్చేసరికి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మనకి నల్లబొట్లు సేతువ కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి అయితే ఉండిద్ది. ఇంక ఇది వచ్చేసరికి 8వ జాము అండి. ఇదే మనకి ఆఖరి జాముల ప్రకారంగా కూడా ఇది 10:48 నుంచి రాత్రిపూట 1:12 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే తెల్లనెమలు కానీ తెల్లకక్కరాయలు కానీ వాడుకుంటే మనకి విజయం సాధిస్తానికి ఉండేది ఉండిద్ది ముసుక్కి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి పింగళ, కోడి నెమల కక్కరాయి,
కోడి మైల నెమలి, అలాగే కోడి మైల, కోడి చూపు గౌడ్ నెమలి, కోడి గక్రాయి, కోడి ఎర్రమైల ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి పచ్చకాకి డాగ, కాకి డాగ, పసింగల కాకి, అలాగే శుద్ధ డాగ, గట్టి కాకి, 9 వన్నె కాకి, ఎరుపును మించిన కాకి డాగ, నల్ల డాగ, నల్ల కాకి, నల్ల కాళ్ళు కలిగిన రసంగి ఇవనేవి జాన్ల చూపులకి ఓడిపోతాయండి. సో ఇవండి జాన్ల ప్రకారంగా. ఇంకా మనకు వచ్చేసరికి ఇప్పుడు దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి మన కోళ్ళని ఏంటంటే మనం ఉత్తరం నుంచి దక్షిణం దిశగా మన కోళ్ళను వదులుకుంటే మనకి విజయం సాధిస్తానికి అయితే ఉండిద్ది. అలా కాకుండా మీరు దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మనకైతే మన కోళ్ళు ఓటమి పాలవుతానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి. సో ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈరోజు దిక్కు అనేది. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను దిక్కు చెప్పాను, జాముల ప్రకారంగా గెలిచేవి చెప్పాను, అలాగే నక్షత్రం పరంగా కూడా చెప్పాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో నేను ఎలా చెప్పానో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక పట్టించుకోమాకండి, కొద్దిగా మైక్ ప్రాబ్లం అయితే ఉంది. సో అదండి మరి ఫైనల్గా